మీరు చూస్తున్న స్థితిలో శరీరానికి కొద్ది సమయం విశ్రాంతినివ్వాలి. సూర్య నమస్కారాలు చేయు విధానం. ముందుగా శ్వాస తీసుకొని 2 చేతులను సమాంతరంగా చాచి పైకి ఎత్తి నమస్కార స్థితిలో రావాలి. దీనే ప్రణామాసనం అంటారు. దీనివల్ల మెదడు చైతన్యవంతమై మానసిక ప్రశాంతత కలుగుతుంది. శ్వాసను తీసుకుంటూ నమస్కార స్థితి నుండి చేతులను అదే స్థితిలో పైకి లేపుతూ తల, నడుము మరియు చేతులను వంచుతూ మీరు గమనిస్తున్నట్లుగా వంచాలి. దీన్నే అర్ధచక్రాసనం అంటారు. దీనివల్ల పొట్ట బరువు తగ్గుతుంది, నడుము నొప్పి తగ్గుతుంది. అర్ధచక్రాసనం నుండి శ్వాసను వదులుతూ నడుముని ముందుకు వంచుతూ 2 చేతులను కాళ్ళ ప్రక్కన ఉంచి తలను మోకాలుకు ఆనించాలి. దీని పాదహస్తాసనం అంటారు. దీనివల్ల జీర్ణశక్తి పెరుగుతుంది, మలబద్ధక సమస్య నివారిస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది, నాడీ వ్యవస్థను ఉత్తేజభరితం చేస్తుంది. పాదహస్తాసనం నుండి కుడి కాలిని వెనక్కి చాచి మునివేళ్లను నేలపై ఉంచాలి. శ్వాసను తీసుకుంటూ తలను పైకెత్తాలి. ఎడమకాలు 2 చేతుల మధ్య ఉంచాలి. దీనిని అశ్వ సంచలాసనం అంటారు. దీనివల్ల కాలి కండరాలు శక్తివంతమవుతాయి, మెడ నొప్పి తగ్గుతుంది, వెన్ను నొప్పి కూడా తగ్గుతుంది, థైరాయిడ్ గ్రంథి పనితనం మెరుగవుతుంది, మూత్రపిండాలు చక్కగా పనిచేస్తాయి. ఈ స్థితి నుండి ఎడమకాలిని వెనక్కి చాపి కుడి కాలితో కలిపి పాదాలను నేలకు ఆనించాలి. తలను చేతుల మధ్య నుంచి నాభిని చూస్తున్నట్లుగా ఉంచాలి. దీనిని పర్వతాసనం అంటారు. దీనివల్ల శరీరం సాగబడి రక్త ప్రసరణ పెరిగి కాలు చేతుల కండరాలకు శక్తి లభిస్తుంది. ఈ స్థితి నుండి శ్వాసను వదులుతూ మోకాలును, ఛాతిని మరియు నుదురును నేలకు ఆనించాలి. దీనిని సాష్టాంగాసనం అంటారు. ఈ స్థితి నుండి శ్వాసను తీసుకుంటూ చేతులపై భారాన్ని మోపుతూ తల, ఛాతి పొట్టలను పైకి నేపాలి. ఈ స్థితిలో శరీర భాగమంతా కాలి మునివేలపై మరియు అరచేతులపై ఉంటుంది. దీనినే భుజంగాసనం అంటారు. దీనివల్ల వెన్ను నొప్పి, స్పాండిలైటిస్ తగ్గుతాయి. కాలేయం, మూత్రపిండాలు, ఎండోక్రైనల్ గ్రంథి పనితీరు మెరుగవుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. శ్వాసను వదులుతూ నడుముని పైకి లేపి పాదాలను, అరచేతులను భూమికి తాకిస్తూ పర్వతాసనంలోకి రావాలి. శ్వాసని తీసుకుంటూ కుడి కాలిని చేతుల మధ్యలో ఉంచి తలను పైకెత్తాలి. ఎడమకాలిని కూడా ముందుకు తీసుకువచ్చి అరచేతులను కాళ్ళ ప్రక్కన నేలపై ఉంచి పాదస్థాసనంలో తీసుకురావాలి. శ్వాసను తీసుకుంటూ చేతులను పైకెత్తుతూ నడుమును వంచుతూ అర్ధచక్రాసనంలో తీసుకురావాలి. శ్వాసని తీసుకుంటూ చేతులను పైకెత్తి నమస్కార స్థితికి రావాలి. గమనిక: ఈ విధంగా ఎడమకాలితో కూడా చేయవలెను. ముఖ్య గమనిక: గుండె జబ్బులు మరియు హెర్నియా వ్యాధుల వారు సూర్య నమస్కారాలు చేయరాదు.
నమస్కారాలు వలన కలిగే ఉపయోగాలు. వీటి వలన కండరాలకు మరియు కీళ్లకు మంచి బలం లభిస్తుంది. ఏకాగ్రత మరియు సహనం పెరుగుతుంది. కోపము మరియు ఆవేశం తగ్గిస్తుంది. అన్ని గ్రంథులు సక్రమంగా పనిచేస్తాయి. ప్రతినిత్యం చేయటం వలన జీర్ణ వ్యవస్థ, ఊపిరితిత్తులు, నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ మొదలగునవి సక్రమంగా పనిచేస్తాయి. సూర్య నమస్కారాలు అధిక బరువును కూడా తగ్గిస్తాయి.